నోటితో మాట్లాడుతూ నొసటితో విక్రించడం అంటే అమెరికాకు బాగా తెలుసు. జనాలకు భలే వెర్రి పుష్పాలని చేసేస్తుంది అది. ఎట్లా అంటే ఓ పక్కన ఇజ్రాయెల్కి దాదాపుగా ఆయుధాలు సాయం కలిపి $18 బిలియన్, ఒకటి కాదు రెండు కాదు, $18 బిలియన్ ఆయుధాలు ఇస్తుంది. $18 బిలియన్, రూపాయి కాదు రెండు కాదు. అంత పెద్ద సాయం చేస్తా, సాయం అనే కంటే అప్పు అనుకోవాలా, లేకపోతే లేదా డబ్బులు తీసుకుని అమ్ముతోంది అనుకోవాలి, చేస్తూ అవన్నీ ఏంటి, గాజా మీద దాడి, రఫా మీద ఒక పక్కన కొనసాగుతున్న దాడి, ఇంకో పక్కన పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నటువంటి ఇజ్రాయెల్కి, ఆక్రమించుకుని అరబ్ దేశాలకు ఇవ్వాలనుకుంటున్న ఇజ్రాయెల్కి బూస్ట్ ఇవ్వడం, అది ఇస్తూ ఇంకో పక్కన అదే ఇజ్రాయెల్ మీద ఐక్యరాజ్య సమితిలో వ్యతిరేక తీర్మానానికి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే తక్షణం కాల్పుల విరమణ ప్రకటించమంటది, ఇజ్రాయెల్ని తక్షణ కాల్పుల విరమణ ప్రకటించమని డిమాండ్ చేస్తుంది. అంటే ఆయుధాలు చేతికిచ్చి కాల్పులు విరమించి అడేం చేయాలి, వాటితో నేలకి గీసుకోవాలి. ఇలాంటి విచిత్రమైనటువంటి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి టాక్టిక్సే అమెరికా స్పెషల్.